విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అంకురార్పణతో అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. రెండవ రోజు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ పరిమళ పుష్పాలతో దేవదేవేరులను అందంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ధ్వజస్తంభం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ నందీశ్వరుని ప్రతిమ గల పొడి గుడ్డను ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ధ్వజస్తం వద్ద ప్రత్యేకంగా కొడిముద్దలు ప్రసాదముగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ధ్వజారోహణ కార్యక్రమానికి ఉభయకర్తలుగా బుచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ ఓబుల్ రెడ్డి కుమారుడు నరేష్ చంద్రరెడ్డి కుటుంబ సభ్యుల వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు కార్యనిర్వహణాధికారి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, ఉభయకర్తలు పర్యవేక్షిస్తున్నారు. सोमवार
జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరపబడింది. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు ప్రారంభంగా సూచనగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలకు ఆకాశంలో విహరించేటువంటి సమస్త దేవీ దేవతలంతా ఆహ్వానించే విధంగా స్వామివారిని నందీశ్వరుని ధ్వజ స్తంభం మీద వృషకేతనంగా చిత్రీకరించి స్వామివారికి పూజలు నిర్వహించి ఆ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తగా బెజవాడ నరేష్ చంద్రారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రేపు అనగా 28వ తేదీ చిలుక వాహనోత్సవము మత్స్యకార బృందము మరియు కుమారి పట్టాభి గారి ఉభయకర్తృత్వంలో నిర్వహింపబడుతుంది. 29వ తేదీ హంసవాహనోత్సవం కందికట్టు సులోచనమ్మ మయూరమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల యొక్క ఉభయకర్తృత్వంలో దండిగుంట గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. 30వ తేదీ దేవిశెట్టి కృష్ణయ్య మరియు బలిజ బృందం యొక్క ఆధ్వర్యంలో పులివాహనోత్సవం రామతీర్థం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. జూలై 1వ తేదీ రావణ సేవ గౌడ బృందం వారి యొక్క ఆధ్వర్యంలో రావణ సేవ మహోత్సవం రామతీర్థం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. జూలై 2వ తేదీ ఉడాలి రామకృష్ణయ్య గారి ఉభయకర్తృత్వంలో నందివాహన సేవ దండిగుంట గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. జూలై 3వ తేదీ రథోత్సవము తల్లి శ్రీనివాసులు మరియు శంభుని బృందం వారి యొక్క ఉభయకర్తృత్వంలో రామతీర్థం గ్రామంలో ప్రగలు గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. జూలై 4వ తేదీ సాయంత్రము ఓజులు కృష్ణారెడ్డి గారు మరియు కుటుంబ సభ్యుల యొక్క ఉభయకర్తృత్వంలో స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం రాత్రి నూకలపాటి వెంకారెడ్డి గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల యొక్క ఉభయకర్తృత్వంలో ఏనుగు వాహన సేవ జరుగుతుంది. జూలై 5వ తేదీ స్వామివారి యొక్క సాగర స్నానం సముద్ర స్నానం తంబి సుబ్బరామమ్మ గారు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఉభయకర్తృత్వంలో నిర్వహింపబడుతుంది. ఆ రోజు సాయంత్రము తెప్పోత్సవం మన యొక్క శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఉభయకర్తృత్వంలో తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తరువాత పారువేట కార్యక్రమం, ఆ రాత్రి గుర్రం వాహన సేవ పొన్నపూడి గ్రామస్తుల యొక్క ఉభయకర్తృత్వంలో నిర్వహించబడుతుంది. జూలై 6వ తేదీ ఉదయాన ధ్వజ అవరోహణ కార్యక్రమం కుమారి వెంకయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఉభయకర్తృత్వం జరుగుతుంది. రాత్రి ఏకాంత సేవ కొనగళ్ళ వెంకట శ్రేష్ఠి ఆర్యవైశ్య క్షేత్రం యొక్క ఉభయకర్తృత్వంలో ఏకాంత సేవ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రులని ప్రార్థిస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం.